ఆఫీసులోనే డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలలు. కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ రామచంద్రరావు భాగవతం బట్టబయలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. జూన్లో రిటైర్డ్ కానున్న అధికారి. గతంలోనూ అతనిపై పలు ఆరోపణలు, అవినీతి కేసులు నమోదు. పెంపుడు కుమార్తె రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సస్పెన్షన్. డీజీపీపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం. మార్ఫింగ్ ఏడన్నా అనేది ఉంటే మార్ఫింగ్ ఇది బాగా దొరికిందబ్బా. ఏ తప్పు చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికితే దాన్ని ఏఐ వీడియో అని ఒకడు, మార్ఫింగ్ వీడియో అని ఒకడు, పాత వీడియో అని ఒకటి, అసలు నా ముఖమే కాదని ఒకడు, ఇట్లా చెప్పుకుంటూ తప్పించుకునేటువంటి ప్రయత్నం బహిరంగంగా కనబడుతుంది. సిగ్గుపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూపెడితే నీ సిగ్గుపోతుంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో చెక్కలు కొడతా ఉన్నది కానీ నీ వీడియోలంతా కూడా ఒక మహిళతో, ఒక ఆఫీసర్ని చూడకుండా ఒక డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తివి కొంత ఉండాలి కదా కొంచెమైనా. అది ఆఫీసు, వేరే పరాయి మహిళ, కనీసం సిగ్గర ఉండాలి కదా కనీసం. ఏది లేకుండా బహిరంగంగా తెగించిళ్ళు. చాలామంది పోలీసుల వాళ్ళ దాంట్లో చాలామంది ఉన్నారు మంచి వాళ్ళు. ఇటువంటి వాళ్ళు కాబట్టి మొత్తం అంతా కూడా ఆగమైపోతుంది. డిపార్ట్మెంట్ పైన కూడా నమ్మకం పోతా ఉన్నది. సిద్ధరామయ్య, కర్ణాటకకు సంబంధించినటువంటి సిద్ధరామయ్య ఈయన పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం కాదు, మొత్తం చర్యలు తీసుకోవాలి. రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చిందంటే 60 దాటినట్టే కదా. జూన్లో రిటైర్డ్ అవుతాడు. ఈ 60 సంవత్సరాల ముసలికి ఇప్పుడు ఏం పాడుబుద్ధి పుట్టిందో తెలియదు. మొత్తానికి ఆగం చేసి దొరికిపోయాడు. కర్ణాటక పోలీస్ శాఖలో ఉన్నతాధికారి రాసలీలల వీడియోలు బహిర్గతం కావడంతో దుమారం రేపింది. తన ఆఫీసులోనే పోలీసు డ్రెస్సుతో యువతులతో ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి సరసాలాడటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సార్కు సరసాల అక్కిరొచ్చినట్టు. ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డీసీఆర్ఈ అంటే డీజీపీ రామచంద్రరావు శృంగార చేష్టల వీడియోలు సోమవారం సోషల్ మీడియాలో అలచల్ చేశాయి. యూనిఫామ్లో ఉన్న ఆయన తన ఛాంబర్లోనే యువతులను కౌలిగించుకుంటూ ముద్దులు పెట్టే దృశ్యాలు ఆ వీడియోలో చూసి అంతా అవక్కయ్యారు. వివిధ సందర్భాల్లో తీసిన ఆ వీడియోలో ఉన్న 3 యువతుల్లో ఒకరు మోడల్ అని చెప్తున్నారు. డీజీపీ రాసలీలల వీడియోలపై స్థానిక మీడియా ఛానళ్లలో ప్రత్యేక కథనాలు హోరెత్తాయి. వీడియోలు వైరల్ అయిన తర్వాత పోలీస్ శాఖలో కూడా తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. పోలీసుల పరువు పోయిందని పలువురు మండిపడుతున్నారు. పోదా మరి ఒక్కరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనితోటి డిపార్ట్మెంట్ అంతా కూడా ఇజ్జతిపోతా ఉండే. కర్ణాటకలో సిద్ధరామయ్య గారు ఏం చేస్తారో చేయరు, ముఖ్యమంత్రి గారు చేయర్రి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3తోటి. అంటే మరి ఆడ ఎవరు కెమెరా పెట్టి లేదో తెలియదు కానీ మొత్తానికి దొంగ బయటపడ్డాడు. దొంగ చేసేటువంటి రాసలీల వీడియోలు బయటపడ్డాయి. రామచంద్రరావు చేష్టలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రామచంద్రరావు నుంచి వివరణ తీసుకొని చర్యలు తీసుకోవాలని హోంశాఖను ఆదేశించినట్లు తెలుస్తుంది. అయితే ఆ వీడియోలు మార్పింగ్ చేసినవని రామచంద్రరావు చెబుతున్నారు. ఏపీలోని గుంటూరుకు చెందిన రామచంద్రరావు 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2023లో ఆయన డీజీపీగా పదోన్నతి పొందారు. వచ్చే జూన్లో ఆయన రిటైర్డ్ కాబోతున్నారు. ఆయన పదవి కాలం పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన పెంపుడు కూతురు సినీ నటి రమ్యారావు దుబాయ్ నుంచి పలుమార్లు బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చిన విషయం గతంలో దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఎయిర్పోర్ట్ నుంచి రన్యారావు ఎలాంటి చెకింగ్ లేకుండా ప్రోటోకాల్ ద్వారా బయటకు వచ్చేందుకు పోలీసు వాహనాన్ని వినియోగించారు. ఈ కేసును సిట్ అధికారులు దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో డీజీపీపై అప్పట్లో సస్పెన్షన్ వేటు పడింది. గత ఏడాది చివరిలో మరోసారి రామచంద్రరావుకు పోస్టింగ్ ఇచ్చారు. పోలీస్ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండీగా పనిచేసిన సమయంలోనూ ఆయన కేసులు, అంతర్గత విచారణలు ఎదుర్కొన్నారు. దక్షిణ రేంజ్ ఐజీపీగా ఉన్నప్పుడు ఓ కేసులో పట్టుబడ్డ డబ్బులో పెద్ద మొత్తం మాయం చేశారన్న ఆరోపణలు ఆయనపై వచ్చినాయి. కాగా హోంమంత్రి పరమేశ్వర్ను కలిసి వివరణ ఇచ్చేందుకు సోమవారం సాయంత్రం రామచంద్రరావు ప్రయత్నించిన సాధ్యం కాలేదు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైరల్ అయిన వీడియోలు మార్పింగ్ చేసినమన్నారు. ఇది తన పరువుకు భంగం కలిగించేందుకు చేసిన కుట్ర అని ఆరోపించారు. ఆ వీడియోలు 8 క్రితం నాటివని, ఆ సమయంలో తాను బెలగావిలో ఉన్నానని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. ఈ పోలీసు బుద్ధి ఇంకా ప్రదర్శించక ఇది కాదు. ఇది నువ్వు మార్పింగ్ ఫోటోలు లేకపోయినట్టు ఉంటే ఎవరో దొంగచాటుగా అదేదో చేసినటువంటి వీడియోలు, లేకపోతే ఏఐ వీడియోలు, ఇదంతా ఈ పెద్ద నాటకాలు. ఈ నాటకాలను జనాలు నమ్మేటువంటి స్థితిలో లేరు. నీ బిడ్డ చేసింది కూడా నీ పెంపుడు కూతురు చేసినటువంటి ఈ గోల్డ్ స్మగ్లింగ్లో ఈయన పాత్ర కూడా ఉంటుంది. డీజీపీగా పనిచేస్తున్నటువంటి ఈయన ఉంటుంది. పోలీసు వాహనాన్ని వినియోగించింది రన్యారావు. అప్పుడు గతంలో వచ్చింది కదా ఈయన పైన కూడా కొన్ని ఆరోపణలు, చాలా ఆరోపణలు ఉన్నాయి ఈయన పైన. ఒకటేం కాదు ఎలిగేషన్. అరే 65 సంవత్సరాలకు వచ్చినావు, రిటైర్మెంట్కి దగ్గరికి వచ్చినావు, నీ ఆఫీస్ అని లేదు, అది బెడ్రూమ్ అనేది తెలియదు, అది ఇంకో రూమ్ అని తెలియదు, అది లాడ్జ్ అనుకున్నావా లేకపోతే ఆఫీస్ అనుకున్నావా? పోలీసు యూనిఫామ్లో ఉండి ఈ విధమైనటువంటి చేష్టలు కొంచెమైనా ఉండాలి కదా. ఆ వృత్తిని ఎన్నుకున్నప్పుడు, ఆ యూనిఫామ్ వేసుకున్నప్పుడు కొంచెమైనా కానీ ఉండాలి, సోయి ఉండాలి కదా కొంచెమైనా.
ఏ సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మహిళలు కనపడగానే అది చూసిన మన వీడియోలు ముద్దులు పెట్టుకుంటా ఇంకేమేమో చేసుకుంటా ఆగమాగం చేసుకుంటా ఉన్నాడు. ఎప్పటికైనా పాపం పండుతుంది, పాపం బయటపడ్డది. ఇంకా అట ఆయన ఇంకా ఇది లేక పోయి ఇంకా వివరణ ఇచ్చేదానికి పోయినట్టు ఆయన.